రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దుమారం ఆగడం లేదు. ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారని మరోసారి ఆరోపించారు బాధిత మహిళ. పరిచయమైన తర్వాత రోజు మెసేజ్లు చేసేవారని, న్యూడ్ వీడియోలు పంపాలని ఇబ్బంది పెట్టినట్లు ఆరోపించారు. కారులో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించారని, చివరకు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించారని పునరుద్ఘాటించారు బాధిత మహిళ. తర్వాత పెళ్లి గురించి అడిగితే ముఖం చాటేశారని, పెళ్లి చేసుకోబోనని ఈ నెల 26న చెప్పి ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని తెలిపారు. జూలై 9th కలిసాను. ఫర్ ద ఫస్ట్ టైం జూలై 9th కలిసాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర పిక్ చేసుకొని తీసుకెళ్లారు. రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారు అనమాట. రైల్వే కోడూరు టు కడప రూట్ 90 kilometers వస్తుంది. కడప వరకు 90 kilometers వస్తుంది. రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు, అక్కడ ఆపారనమాట. ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చేయను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు. రెడ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్ బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను. ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నాను. 2 చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు, కొట్టారు. ఫోర్స్ఫుల్లీ నా ప్యాంట్ అది తీసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం.